280 షార్ట్స్ తీసుకొని వెళ్తున్నాం. మీరు ఎక్కడ కూడా తీయద్దు బయటికి. ఎక్కడ తీసినా తలకాయ నొప్పి, ఫైర్ యాక్సిడెంట్ అది ఇది అనుకుంటుంటారు. వెళ్తారు అంటే అన్నకు తెలిసిందే ప్రతి ఒక్కరికి. ఇది ఎప్పుడు వెళ్తా అని చూస్తున్నారు. మనమైతే వారణాసి వచ్చేసినాం. హలో మామ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఏమన్నా చేస్తున్నారా మామ? నేనైతే కాశీకి వెళ్తున్నావు. ఏంది స్పెషాలిటీ అనుకుంటున్నావు మామ? మనమైతే క్రాకర్ షాప్ పెట్టినాం. క్రాకర్ షాప్లో మీకు చాలా సపోర్ట్ చూపించేది. ఇంకో థింగ్ ఏంటంటే, నాకు ఎప్పటికెళ్ళో ఆశ. నేను 5 times పోయినా కాశీకి. 5 times కాశీకి పోయినప్పుడల్లా కూడా మనం పోయిందైతే స్లీపర్, జనరల్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసినాం. ఫస్ట్ టైం మనమైతే సెకండ్ ఏసీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మళ్ళీ స్పెషాలిటీ ఏంటంటే, మన క్రాకర్ షాప్లోకి వెళ్ళి నేనైతే క్రాకర్ తీసుకొని కాశీలో వెళ్దామని వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ దేవ్ దీపావళి ఉంటుంది. మీ అందరికి తెలిసిందే దేవ్ దీపావళి ఎట్లుంటుందో. మనమైతే 280 షార్ట్స్ తీసుకొని వెళ్తున్నాం. మీరు ఎక్కడ కూడా తీయద్దు బయటికి. ఎక్కడ తీసినా తలకాయ నొప్పి, ఫైర్ యాక్సిడెంట్ అది ఇది అనుకుంటుంటారు. కొద్దిగా కదులుతుంది, ఫోన్ కదులుతుంది అంటే ఏమనుకోకూడదు. ఎందుకంటే అది ట్రైపాడ్ మామ, నాకు అవ్వలేదు కదా. 288 షార్ట్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం మామ. అక్కడ వేలుద్దాం ఎట్లుంటుంది తెలుసు, ఆగముంటుంది. చలో 288 షార్ట్స్ తీసుకొని వెళ్ళిపోదాం. అక్కడ పోయినాక వెళ్తే ఎట్లుంటుంది తెలుసా ధమాకా. ఈ ధమాకా మొత్తం అక్కడ పోయినాక బోట్ లోపలనే పెట్టుకొని మనమైతే చూద్దాం. చలో మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. బాయ్ మామ. 288 క్రాకర్స్ పట్టుకొని మనం వచ్చేసినాం వారణాసికి అయితే వచ్చేసినాం. ఇదైతే మనం దగ్గర 1600 kilometers ట్రావెల్ చేసి వచ్చినాం. ఏసీలో వచ్చినాం కాబట్టి మొత్తం చల్లగా ఉంది. అసలు పేలుతుందో పేలో నాకు కూడా తెలియదు. శివయ్య దయ, ఇది ఎట్లా వెళ్తుంది అంటే అందరికి తెలిసిందే ప్రతి ఒక్కరికి. ఇది ఎప్పుడు వెళ్తా అని చూస్తున్నారు. మనమైతే వారణాసి వచ్చేసినాం. డైరెక్ట్ అక్కడికి వెళ్ళుడితోటే ఘాట్ పైన వెళ్దాం మామ. దేవ్ దీపావళి చేసేద్దాం. శివయ్య ఎట్లా వెళ్తుందో చూద్దాం. చలో మామ, మీరు ఎప్పటికెళ్ళి ఎక్స్పైర్డ్ మామ. చాలామంది ఎదురు చూస్తున్నాం. మనమైతే క్రాకర్ అయితే దగ్గర 1600 kilometers ట్రావెల్ చేసి దీన్ని అయితే ఇక్కడ దాకా పట్టుకొచ్చినాం. ఇది అసలు ఎట్లా వెళ్తుందో నాకు ఇప్పటిదాకా కూడా తెలియదు. మనకైతే శివయ్య అయితే మనం క్రాకర్ షాప్ పెట్టినాం. ఆ క్రాకర్ షాప్లోకి వెళ్ళి ఫస్ట్ ఐటమ్ 1600 kilometers అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ట్రావెల్ చేసుకొని వచ్చి మనమైతే వెలుస్తున్నాం మామ. ఇది ఎట్లా వెళ్తుందో కూడా తెలియదు. చలో మనమైతే చూద్దాం ఎట్లా వెళ్తుందో. కానీ మామ జల్దీ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. హైలైట్ వెళ్తుంది మా హలో మామ. జల్ అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. ఎట్లా అనిపించిందో జల్దీ కామెంట్ చేసేసేది. కానీ ఒక్క ఐటమే మనకైతే 2000 పడ్డది. మీకు ఎట్లా అనిపించిందో జల్దీ కామెంట్ చేసేసేది. దీన్ని అయితే 1600 kilometers వరకు తీసుకొని వచ్చి ఇక్కడ వెళ్చినా మామ. జల్దీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని